పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద శ్రీ 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 నందమూరు అంకాలమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ శిఖర యంత్ర బింబ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించి అనంతరం అఖండ అన్నసమర్ధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పలు చోట్ల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చక్కనైనటువంటి పండితాత్మలు వారు వస్తేనే మనకి మహదానందం. అందులో వారి చేతుల మీద నుంచి చక్కగా మీకు భవ్యమైనటువంటి ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. విశేషాలను చక్కగా మీ అందరికీ ఆశీర్వచన రూపంలో అక్షత రూపంలో అందించారు. చక్కగా వారికి మీ తరపుగా, మీ గ్రామస్తుల తరపుగా, అలాగే ఆలయ కమిటీ వారి తరపుగా వారికి శతకోటి వందనాలు సమర్పణ చేస్తూ ధన్యవాదాలు సమర్పణ చేస్తూ ఉన్నాం. పండిత బృందం తరపున హోమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. హరేక్షాయ స్వాహ ఓం 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 స్వాహ ఓం హరేక్షాయ స్వాహ. జై అంకానమ్మ తల్లి. ఈరోజు నరసాపురం రుస్తుంబాదాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 అంకానమ్మ అమ్మవారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ, అలాగే నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ, గణపతి ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా శైవాగమంతో ఈ రోజున ఇక్కడ రుస్తుంబాదాలో ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. ఈ రోజు శుక్రవారం, మూలా నక్షత్రం, చాలా మంచి రోజు. ఇలాంటి రోజున ప్రతిష్టా ముహూర్తం కుదరడం గ్రామస్తుల యొక్క అదృష్టం. అలాంటి అమ్మవారిని ఈ రోజున ప్రతిష్ఠ చేసి సశాస్త్రీయంగా ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించడం జరుగుతోంది. ఈ యొక్క ఆలయాన్ని వాస్తురీత్యా నిర్మించి, అలాగే ఈ యొక్క ఆలయ ముహూర్త నిర్ణయం చేసిన నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ, అలాగే గ్రామస్తులందరికీ కూడా అంకానమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని వారందరినీ అమ్మవారి తరఫున ఆశీర్వదిస్తూ నిత్యశ్రీ నిత్యమంగళం.
నమస్కారం చేసుకుంటూ చెప్పండి. స్వస్తి శ్రద్ధ బుద్ధి శ్రియ బల ఆయుష్య తేజ ఆరోగ్యం హవ్యవాహన ఓం నమ ఇది మనసులో కోరికలు తెలుసుకుని నమస్కారం చేసుకోండి. చెవులు పట్టుకోండి. చెవులు పట్టుకొని గోత్రము పేరు చెప్పుకోవాలి. తిరుసాగరం గోబ్రాహ్మణే మరియు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అలాగే శాసనసభ్యులు మొమ్మడి నాయకుడు గారు చక్కగా వారు ఏం చేశారు, వారికి వేదాశీర్వచనాన్ని అందిస్తూ యజ్ఞహోత్వాన్ని అందిస్తారు. వారందరికీ కూడా అది అయిన తర్వాత చక్కగా దంపతులందరికీ ఒకసారి అలపాటు
శుభయోగసిద్ధిరస్తు. फोटो अनुग्रह प्रसाद सिद्धिरस्तु. राजयोग शुभयोग सिद्धिरस्तु. మనందరికీ కూడా చాలా పాడుతున్నట్టు రోజు. ఎందుకంటే మన అందరి వైపు తరతరాలను బట్టి మనందరికీ కూడా ఉన్నటువంటి మన నందమూరి గారు అకాలమ్మ తల్లి నూతనంగా ఆలయం నిర్మించుకుని ఈ రోజున విగ్రహ ప్రదర్శన చేసుకోవడం ఇది చాలా చక్కటి శుభపరిణామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పడ్డారు. అందరూ కూడా అతి సామాన్యులే, ఎవరికి కూడా పెద్దగా ఆస్తిపరులు ఎవరో కాదు, ఎవరు కూడా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా వారి కుటుంబాలను గౌరవంగా పోషించుకునే స్థాయిలో ఉండి తప్పనిసరిగా మనం అందరం కూడా బాగున్నాం, అన్ని రకాలుగా మంచిగా మనకు జరుగుతున్నటువంటి అంకాలమ్మ దయతో మనకి ఇప్పుడు కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక పవిత్రటువంటి ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి గుడి శిథిలావస్థకు చేరుకోవడంతో మరి తప్పనిసరిగా మన పూర్వీకులు ఏనాడు ఆ రోజుగా అందరూ కూడా నిర్వహించినటువంటి ఈ పవిత్ర ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. మనందరం కూడా తప్పనిసరిగా దీన్ని మంచి ఆలయంగా నిర్మాణం చేసుకోవాలి. మన అంకాలమ్మ తల్లికి మరి ఎప్పుడు కూడా మంచి ఆలయంలో తల్లి ఉండి మనందరినీ కూడా ఆశీర్వాదాలు, తల్లి ఆశీర్వాదాలు మనందరికీ అందాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆశయంతో, భద్రుల లక్ష్యంతో ముఖ్య కమిటీ వాళ్ళు అందరూ కూడా పేరున నేను నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కూడా హృదయపరమైన అభినందనలు అందరికీ కూడా తెలియపడుతున్నాం. ఎందుకంటే చాలా గుళ్ళు నిర్మాణం చేస్తున్నాం, దేవాలయాలు శంకుస్థాపన చేస్తున్నాం, కానీ ఓపెనింగ్ వచ్చినప్పుడు చాలా డిలే అయిపోయినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా దేవాలయం నిర్మాణం శంకుస్థాపన చేసిన తర్వాత మనం ఒక తారీఖు ఏర్పడి ఆ తారీఖు అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడవుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం అనుకున్న దానికన్నా మీరు ఒక పట్టుదలగా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఇంకా రెండో పని వ్యవసాయం లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర వ్యాపారాలు లేవు, వేరే అన్నీ కూడా పక్కన పెట్టి తల్లి ఆలయ నిర్మాణమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా వాళ్ళ యొక్క ధ్యేయంగా భావించి ఒక కమిట్మెంట్తో రాత్రి పగళ్ళు కష్టపడి అతి సామాన్యాన్ని కూడా అందరి దగ్గరికి కష్టపడి తిరిగి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మీరు చేసినటువంటి కృషికి మరొకసారి నేను హృదయపూర్వక అభినందన తెలియపడుతున్నా. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కానీ లేకపోతే సంబంధిత మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రజాధికారులు కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సహకారం అందించారు. అదేవిధంగా పౌరోహితులైనటువంటి మన విశ్వనాథం గారు మరి ఆ రోజున మొట్టమొదటి పూజ చేసినప్పుడు చాలా హుషారుగా చేశారు. అప్పుడే చాలా తొందరగా నిర్మాణం జరుగుతుంది, ఎవరైనా తొందరగా ఓపెన్ అవుతుందని ఆ రోజున కూడా చాలా కమిట్మెంట్గా మరి పూజా కార్యక్రమం నిర్వహించడం, ఎప్పుడు కూడా కుంభమూర్తాలంటే ఏ మూర్తాలంటే అన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా సరైనటువంటి రీతిలో అన్ని కూడా సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించడం, ఈ రోజున ఏదైతే ఉందో ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా అత్యంత నిష్ఠతో మరి అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పౌరోహితులు అందరినీ కూడా తీసుకొచ్చి మన ఈ దేవాలయం మన విగ్రహ ప్రతిష్టలో ఆయన పాల్గొనపజేసినందుకు వారికి కూడా నేను పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పూజనీయులైనటువంటి అర్చకులందరికీ, మన విశ్వనాథ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మన బాలంపూడి పండి శర్మ గారు ప్రత్యేకంగా విచ్చేయడం కూడా
మనందరికీ కూడా చాలా ఆనందం. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందే మన అనిల్ గారు కూడా వచ్చి వెళ్ళారు వాస్తు నిర్మాణం. ఆయన కూడా నేను ప్రత్యేకమైన అర్థం తెలియపరుస్తూ ఎవరైతే ఈ 12 కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రతి పౌరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అర్థం తెలియపరుస్తూ మన గ్రామ ప్రజలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, మనం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని, తల్లి దయ మనందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మరొకసారి పార్వతీ పరమేశ్వరుని అదేవిధంగా ముఖ్యంగా మన అంకాలమ్మ తల్లిని కోరి ప్రార్థిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాం. రాంబాయ్ గారు నమస్కారం. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని చేసినటువంటి నందమూరు గ్రామం ప్రజానికానికి, మహిళలు, అదేవిధంగా మరి పెద్దలు, యువత, మరి అర్చకులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకున్నాం. మరి ఈ కార్యక్రమం పెద్దలు మరి గౌరవనీయులు మాజీ మంత్రులు సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఆయన నేను కూడా ఈ కార్యక్రమం రావడం కూడా ఈ విధంగా మా అదృష్టంగా నేను భావిస్తూ చాలా చక్కటి రోజు ఈ రోజున, ఇలాంటి పవిత్రమైన రోజును కూడా మమ్మల్ని కూడా పిలిచి ఈ పుణ్యాన్ని మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా అంకాలమ్మ మరి దేవాలయం కూడా మీరు పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా చక్కటిది. దానికి ఎండోమెంట్ నుంచి కూడా మరి ఏదైనా నా ద్వారా ఒక ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే కనుక మరి తప్పనిసరిగా మీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీకు ఆల్రెడీ ఎండోమెంట్ నుంచి కూడా అమౌంట్ వచ్చింది అన్నారు కాబట్టి ఇంకా ఫర్దర్గా రేపన్నా ఏదన్నా అవకాశం ఉంటే కనుక మేము తప్పనిసరి అందుబాటులో ఉంటాం. మరొకసారి పెద్ద సుబ్బారెడ్డి గారు కానీ మేము కూడా ఒకసారి గ్రామస్తులందరినీ కూడా కలిసి ఒకసారి వస్తారు. అదేవిధంగా మరి అంకాలమ్మ మరి ఆ దేవత యొక్క ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా నియోజక ప్రజలందరికీ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దీనికి పెద్దలు కూడా తాడేపల్లి అర్చకులు స్వామి గారు, ఆయన కూడా తాడేపల్లి గురించి వచ్చారు, పని స్వామి గారు, అదేవిధంగా మన ఇక్కడ ఉన్న స్వాములు అందరికీ కూడా అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని చెప్పి, గ్రామానికి కూడా ఏ అవసరం ఉన్నా సరే నేను మరి ఒక శాసనసభ్యులు ఉన్నాను కాబట్టి నేను కానీ సుబ్బారెడ్డి గారు చదువు కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీ గ్రామానికి ఏదైనా సరే డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా నేను సహకరిస్తానని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. భజన చేయండి, మేడం చేయండి బాబు. అక్కడి నుంచి ప్రారంభం చేసి హోమడానికి చెప్తారు.
शुक्राय भानवे भरद्धरं भव्यं भविष्याप्रे सुपुत्रे स्कंदं विस्माने చంద్రుడు నీరు పెట్టారా భగవాన్ చేద్దాం అక్కడ వదిలిపెట్టేసాయి విఘ్నేశ్వర సుప్రీ రాదు విఘ్నేశ్వరకు వస్తే మీ అందరికీ మీరు యజ్ఞ భస్మాలు ఇస్తారు ఎవరి దగ్గర వాళ్ళని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కొట్టబెట్టేసాయి గోనే వాటిని గోని గోని అడ్డు పెట్టుకోరా అడ్డు పెట్టినా జబ్బులు డాడీ అన్నా మాకు అలవాటు లేదు ఎలా ఉంటుంది దిగండి చెప్పమన్నా